హలో ఫ్రెండ్స్, అప్పట్లో బట్టలు వాష్ చేయడం చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని మరియు టైం కన్స్యూమింగ్ కూడా. ఆఖరికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది డిటర్జెంట్ పౌడర్ రావడంతో. అప్పట్లో హిందుస్థాన్ యూనిలివర్ ఒకే ఒక కంపెనీ సర్ఫ్ అనే పేరుతోటి డిటర్జెంట్ పౌడర్ని అమ్మేది. ఆ తర్వాత ఈ ప్రాబ్లం మీద ఒక రైతు బిడ్డైనటువంటి కర్షన్ భాయ్ పటేల్ చూపు పడుతుంది. ఆ తర్వాత అతను ఇలాంటి ఇన్వెన్షన్ చేశాడు. మన భారతదేశంలో 60% మార్కెట్ వచ్చేసి అతని గుప్పెట్లోకి వచ్చేస్తుంది. అతని లైఫ్లో జరిగినటువంటి ఒక ట్రాజెడీ అతన్ని ఈ స్థాయికి వచ్చేందుకు చాలా ప్రేరేపించింది, మోటివేట్ చేసింది. కానీ ఈరోజు ఎందుకు నిర్మా ప్రోడక్ట్స్ అంతగా మార్కెట్లో కనిపించట్లేవు? ఒక టైంలో చాలా బాగా నడిచినటువంటి నిర్మా ఈరోజు ఎందుకని ఎడ్యుకేషన్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ మరియు సిమెంట్ లాంటి బిజినెస్లో వెళ్లాల్సి వచ్చింది? ఈరోజు మనం ఈ వీడియోలో నిర్మా కంపెనీ గురించి ప్రతిదీ తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, నిర్మా కంపెనీ ఫౌండర్ 1945లో గుజరాత్లోని రుప్పర్ అనే విలేజ్లో ఒక పేదింటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి బిడ్డే కర్షన్ భాయ్ పటేల్. తన కొడుకు తనలా కష్టపడకూడదని కర్షన్ భాయ్ పటేల్ యొక్క నాన్న చాలా కష్టపడి కర్షన్ భాయ్ని చదివించారు. 21 ఇయర్స్లో బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేశారు. కొద్ది రోజుల తర్వాత కర్షన్ భాయ్ పటేల్కి మైనింగ్ మరియు జువాలజికల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మనకు తెలిసిందే, గుజరాత్లో బిజినెస్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావమే కావచ్చు, కర్షన్ భాయ్ పటేల్కి ఒక మంచి ఫ్యామిలీ, గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ కూడా అతనికి ఎప్పుడు మైండ్లో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఐడియాస్, థాట్స్ వచ్చేవి. కర్షన్ భాయ్ పటేల్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ మరీ అంత స్ట్రాంగ్గా కూడా లేదు. ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ని వదిలేసి కంప్లీట్గా రిస్క్ తీసుకొని ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేంత అతని ఇష్టాన్ని చంపుకొని మరి ఆ గవర్నమెంట్ జాబ్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత అతని లైఫ్లో జరిగినటువంటి ఒక సంఘటన అతని జీవితాన్నే తారుమారు చేసేసింది. కర్షన్ భాయ్ పటేల్కి ఒక కూతురు ఉండేది, నిరూపమ. తనని ముద్దుగా నిర్మా అని పిలిచేవారు. అతనికి ఒక ఆశయం ఉండేది, తన కూతురు చాలా కష్టపడి చదివి దేశవ్యాప్తంగా గొప్ప పేరుని తీసుకురావాలని. కానీ తన దురదృష్టం చూడండి, ఎంతో గారాభంగా పెంచుకున్నటువంటి కూతురు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతుంది. తన మనసు ముక్కలైపోతుంది. దాని తర్వాత అతను ఒక డెసిషన్ తీసుకుంటారు. తన కూతురు చనిపోయింది, కానీ తన కూతురు పేరుని బతికించాలనుకుంటారు. తన కూతురు పేరు మీద ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి, దేశ ప్రజలందరూ గుర్తు పెట్టుకునేంత. ఆ రోజు అతను తీసుకున్న డెసిషన్ వల్లనే ఈ రోజు మనకు నిర్మా అనే పేరు తెలుసు. కర్షన్ భాయ్ పటేల్ ఒక కెమిస్ట్. అతను మార్కెట్ని అనలైజ్ చేస్తే అతనికి ఒక విషయం అర్థమైంది, దేశ ప్రజలందరికీ ఒక లో కాస్ట్ డిటర్జెంట్ పౌడర్ యొక్క అవసరం చాలా ఉందని. అప్పట్లో ధనవంతుల సర్ఫ్ డిటర్జెంట్ కంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. కొన్ని చీప్ డిటర్జెంట్స్ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఫాస్ఫేట్ మరియు కెమికల్స్ అది స్కిన్కి మరియు ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్ చేస్తుంది. ఇంకేంటి దోస్తులు, దేవుడే మంచి అవకాశాన్ని ఇచ్చారనుకుని అతని ఇంటెనకాల లో కాస్ట్ డిటర్జెంట్ పౌడర్ తయారు చేసే పనిని స్టార్ట్ చేశారు. చాలా రోజులు డిఫరెంట్ కెమికల్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆఖరికి ఒక బెస్ట్ ఫార్ములాను అయితే తయారు చేశారు. ఆ తర్వాత ఈ యెల్లోయిష్ డిటర్జెంట్ పౌడర్ని ప్యాక్ చేసి నిర్మా అనే పేరుతోటి అమ్మడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, మీ క్లారిటీ కోసం ఇంకో విషయం, నిర్మా ప్యాకేజింగ్ మీద ఉన్నటువంటి చిన్న పాప బొమ్మ అది కల్పితం కాదు. కర్షన్ భాయ్ పటేల్ యొక్క కూతురు నిర్మా యొక్క అసలైన ఫోటో. ఫ్రెండ్స్, కర్షన్ భాయ్ పటేల్ పనిచేసే ఆఫీస్ వచ్చేసి ఇంటి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు అతని సైకిల్ మీద ఈ వాషింగ్ పౌడర్ నిర్మాని పెట్టి అమ్మేవారు. సేల్స్ పెరుగుతున్న కొద్దీ అతనికి ఒక విషయం క్లారిటీ వచ్చింది, జాబ్ మరియు బిజినెస్ రెండు ఒకేసారి మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకనే కర్షన్ భాయ్ బిజినెస్ మీద మరింత ఫోకస్ పెంచేందుకు ఉన్న గవర్నమెంట్ జాబ్ని వదిలేస్తారు. అతనే స్వయంగా అతని ఇంటి వెనకాల సర్ఫ్ని తయారు చేసేవారు, ప్యాకేజింగ్ చేసేవారు మరియు ఇప్పుడు అతనికి ఉన్న ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఎలా భారతదేశ వ్యాప్తంగా నిర్మాని ఎక్స్పాండ్ చేయాలి. దీనికోసం అతను కొందరు సేల్స్ మ్యాన్ని హైర్ చేసుకున్నారు. దాంతోపాటు 2 రిస్కీ బిజినెస్ స్ట్రాటజీస్ని యూజ్ చేశారు. స్ట్రాటజీ నెంబర్ 1, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి కేజీ సర్ఫ్ యొక్క ప్రైస్ వచ్చేసి 13 రూపీస్ ఉంటే ఈయన నిర్మా యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం 3.5 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. చాలా రిస్కీ స్ట్రాటజీ కదా. ఇంత తక్కువ ప్రైస్ ఎందుకు పెట్టారంటే
అప్పట్లో ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి డిటర్జెంట్ కోసం 13 రూపీస్ స్పెండ్ చేయడం అనేది అది చాలా పెద్ద రకం, అంతా ఎక్స్పాండ్ చేయలేరు. సర్ఫ్ అమ్మే హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ వాళ్ళ కాంపిటీషన్ అయినటువంటి నిర్మాని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నిర్మా కేవలం వాళ్ళ సిటీలో మరియు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో మాత్రమే సేల్ చేసేది. కానీ హిందుస్థాన్ యూనిలివర్ మాత్రం ప్రీమియం మార్కెట్ని టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా దేశవ్యాప్తంగా సేల్ చేస్తుంది. నిర్మాతో కంపీట్ చేయడానికి వాళ్ళ ప్రైస్ 4 times డిక్రీజ్ చేసే ఛాన్సే లేదు. స్ట్రాటజీ నెంబర్ 2, షాప్ కీపర్స్ అందరికీ మనీ బ్యాక్ గ్యారెంటీతో పాటు ఉద్దరకే నిర్మా డిటర్జెంట్ని ఇచ్చేవారు. అంటే నిర్మా క్వాలిటీతో సాటిస్ఫై అవ్వకపోతే మొత్తం మనీ రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ నిర్మా క్వాలిటీ ఇంత బాగుండేది, ఒక్కసారి యూజ్ చేసిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చే వాళ్ళే కాదు. ఇంకేంటిది, షాప్ కీపర్స్ అందరూ హిందుస్థాన్ యూనిలివర్ సర్ఫ్తో పాటు నిర్మా డిటర్జెంట్ని కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. చూస్తూ చూస్తూ నిర్మా గుజరాత్తో పాటు మిగతా స్టేట్లలో కూడా సేల్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ కర్షన్ భాయ్ పటేల్ యూజ్ చేసిన స్ట్రాటజీస్ అతని బిజినెస్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది. విషయం ఏంటంటే రీటైలర్స్ అందరూ మాల్ అయితే తీసుకునేవాళ్ళు, మంచి సేల్ అయినప్పటికీ కూడా కంపెనీకి ఇవ్వాల్సిన పేమెంట్ మాత్రం టైంకి ఇవ్వట్లేరు. దీనివల్ల కంపెనీ క్యాష్ ఫ్లో వచ్చేసి నెగిటివ్ అయిపోయింది అండ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలంటే డబ్బులు అయితే కావాలి కదా, వాళ్ళు ఇవ్వట్లేరు, ఇక్కడ ప్రొడక్షన్ అవ్వట్లేదు. ఇప్పుడు కర్షన్ భాయ్ పటేల్ రీటైలర్ షాప్ కీపర్స్ మెడనుంచడానికి అండ్ కంపెనీ క్యాష్ ఫ్లోని పెంచడానికి ఎక్సలెంట్ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తారు. అదేంటంటే రీటైలర్స్కి ఉద్దరకిచ్చిన 90% స్టాక్ వచ్చేసి మళ్ళీ కంపెనీకే రిటర్న్ తెప్పించుకుంటారు. డిఎస్ మాల్ అంతా రిటర్న్ తెప్పిస్తే బెస్ట్ స్ట్రాటజీ ఎలా అవుతుంది? ఎక్స్ప్లెయిన్.